హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మనం బీట్రూట్ తోటి రవ్వ లడ్డు తయారు చేసుకుందామండి. ఒక కొత్త రెసిపీ అండి, ఇలా ట్రై చేయండి నేను చూపిస్తున్న విధానంగా. ఒక కప్పు బీట్రూట్ని రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత గిన్నెలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సుజీ రవ్వ వేస్తున్నా నేను. దీన్ని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక కప్పు రవ్వకు వచ్చి ఒక కప్పు షుగర్ తీసుకున్నా నేను. ఒక 3 యాలకులు వేసి షుగర్ పౌడర్ చేసి పక్కన పెట్టానండి. చూడండి, నేను చూపిస్తున్న విధానంగా బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన మిశ్రమంలో మనం ఇందాక బీట్రూట్ జ్యూస్ చేసి పక్కన పెట్టాం కదండి, అది దీనిలో మిక్స్ చేస్తున్నా నేను. ఇది కూడా ఈ వాటర్ అంతా దాని రవ్వకి అబ్జర్వ్ అయిపోయి బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి చాలు, ఎక్కువగా అవసరం లేదు. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. ఇలా పొడిగా అయిపోయిన తర్వాత దీనిలో మనం పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడరు దీనిలో నేను మిక్స్ చేస్తున్నానండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి. ఇలా రకరకాలుగా చేసుకొని తినడం వల్ల ఏంటంటే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ, అప్పటికప్పుడు స్వీట్ ఏమన్నా చేయాలన్నా కానీ ఇలా చేసి పెట్టండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చూడండి, మనకి నచ్చిన సైజెస్లో ఇలా లడ్డూలాగా చుట్టుకోవడమేనండి. అంతే అండి. దీన్ని మనం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవడమే, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్ తోటి. నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసాను. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.